గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడారు సార్. ఇది టీఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు, ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు. అధ్యక్ష ఒక్క మాట, అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారి ఎలక్షన్ గురించి చెప్పారు. అవును సార్, ఎస్, మేము ఏం చేసినా బాజాప్తా చేసినాం. ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం, ఎస్, బరాబర్ ఓటేసినాం. ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే ఎస్, అండగా నిలబడ్డాం, ఓటేసినాం. కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ని పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో. మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్, నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్. వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు. ఫామ్ బిల్స్కి మేము మద్దతు ఇవ్వలేదు, వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు, వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం, గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష. ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అధ్యక్ష, ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం, ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్. అధ్యక్ష కంక్లూడ్ చేస్తున్నా సార్, ఆయనేమో ఎటంటట్టు మాట్లాడచ్చా సార్, ఎన్ని మాట్లాడినారు సార్. అధ్యక్ష నేను అనేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. నేను ఒకటే అంటా ఉన్నా సార్, ఒకటి విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారు లాగా పరాన్న జీవులం కాదు సార్. వారు పదవుల కోసం పార్టీలు మారిండు, మేము అట్లా కాదు సార్. పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం. కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు 100 సార్లు రాజీనామా చేసినాం. ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు. ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్? ఎందుకు భయపడుతున్నారు? మోడీ గారి పేరు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పకపోతే బతుకుదేరు లేదా సార్? మోడీ గారి పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి? అంత భయం ఎందుకు సార్? అందుకే మేము అనేది అధ్యక్ష, ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు, తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 8 ఎంపీలున్నా తెచ్చింది గుండు సున్నా, 6 గ్యారంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద బదనాం చేయడం, రాష్ట్రం దివాలా తీసిందని. మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు